కొన్ని కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు కొంచెం జనాలు అది క్యాజువల్గా అనుకుంటారా లేకపోతే వెరితనం అనుకుంటారో ఆలోచిస్తే పోతుంది. ఇప్పుడు దస్తగిరి కనుక 20 కోట్ల రూపాయలు క్యాష్ పట్టుకుని వచ్చారు జైలుకి అని చెప్పినట్టు ఉంటుంది. 20 కోట్ల రూపాయల క్యాష్ అంటే ఎన్ని గోతాలు బొట్టు రావాలా లేకపోతే ఎన్ని ఐరన్ ఈ బొట్టు రావాలా, అది అతని స్టేట్మెంట్ ఆ రూట్లో ఉంది. సరే, అదే ఒక వింతంటే నిన్న వైకాపాకి సంబంధించి కర్నూలు ఎంపీ అతను ఎమ్మిగనూరు సీట్ అడిగాడు. అక్కడ బుట్టా రేణుకకి ఇచ్చేశారు. బుట్టా రేణుక బదులు తనకు సీట్ ఇవ్వమని అడిగారు. 10 కోట్లు నన్ను అడిగారు, నేను నా దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో సీట్ నాకు ఇవ్వలేదు, నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాను, నన్ను ఎవరూ పట్టించుకోలేదు. 10 కోట్ల రూపాయలేనా చివరికి అధికార పక్షం కేవలం 10 కోట్ల రూపాయలకి టికెట్ ఇస్తుందా? 10 కోట్లు ఏంటి, నాకు తెలిసి అయితే 30-40 కోట్లు ఉన్నాయా, నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటావు అని అడుగుతున్నారే. చంద్రబాబు కూడా అడుగుతున్నారే ఇప్పుడు ఎవరికైనా సరే, ఎంత ఖర్చు పెట్టుకుంటావు, 20 30? 10 కోట్లతో అయితే వర్కౌట్ కాకనే కదా బయట వాళ్ళని తెచ్చిపెట్టుకుంది. డబ్బులు ఇవ్వండి అని అడిగితే జగన్ అడగాలి 10 కోట్లు అంటే. పోనీ జగన్ 500 కోట్లు అడిగాడంటే ఒక అర్థం ఉంటుంది, కానీ 10 కోట్లు అడిగాడంటే ఎవరన్నా నమ్ముతారా? కాకపోతే ఇలాంటి విచిత్రమైన స్టేట్మెంట్ పోవాలనుకున్నాం, ఎందుకంటే టికెట్ ఇవ్వనప్పుడు ఖచ్చితంగా అది, లేదా పోనీ ఎమ్మెల్సీని ఇస్తానంటే ఉండొచ్చు, ఏది ఇవ్వనన్నప్పుడు వెళ్ళడంలో తప్పేం లేదు. కాకపోతే 10 కోట్ల రూపాయలనే అట్లాంటి ప్రకటన చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకుని ఉంటే పోయి ఉండేది.